శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి 2036 వరకు మకర రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరికి అదృష్టం వరించబోతోంది. వీరి తలరాత మారబోతోంది. నుదుట రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. ఇక వీరికి అన్ని మంచి రోజులే. రేపటి నుంచి 2036 వరకు కూడా మకర రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేంటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయే కాలంలో ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు. వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. అంటే వీరు ఏ పని చేసినా, ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఎన్నో రకాలుగా ఆర్థిక లాభాలను పొందబోతున్నారు. 1, 2 కాదండి, మీరు తలపెట్టిన లేదా మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేనప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఎవరి కోసమో మీరు చేసిన సహాయం ద్వారా మీరు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ విజయం సాధించడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. డబ్బుంటేనే గౌరవం, మర్యాద, సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అనే వారి మాటకు దీటుగా మీ జీవితం ఉండబోతోంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన లాభం ప్రాప్తిస్తుంది. మీరెంతో కాలంగా వాయిదా వేస్తున్న మీ గృహ నిర్మాణ పనులు ఈ సమయంలో వేగవంతమవుతాయి. ఏదైతే ఆస్తులు కొనుగోలు చేసుకోవటం కోసం ఇంతకాలం ఎదురు చూస్తున్నారో ఆ ఆస్తులను ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కోర్టు తగాదాలలో చిక్కుకున్నట్లయితే ఆ కేసులన్నీ కూడా తొలగిపోయి ఈ సమయంలో వారసత్వ ఆస్తులు లభిస్తాయి. వాటితో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. రేపటి నుంచి మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు కొత్త అడ్వెంచర్లు చేస్తారు. అంటే మీరు ఏదైతే పనిని మొదలు పెట్టినట్లయితే ఆ పనిని ఒక నూతన కోణంలో ఆలోచించి పూర్తి చేస్తారు. తద్వారా మీ యొక్క తెలివితేటలు పెరగడంతో పాటు మీ సామర్థ్యం మీ తోటి వారికి, మీ పై అధికారులకి అర్థమవుతుంది. తద్వారా మీ టాలెంట్కు తగిన పొజిషన్లో, అంటే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ని కూడా పొందుతారు. అయితే మీరు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు, ఏదైనా విషయంలో మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ పై అధికారులను సంప్రదించకుండా మీరు చేసే పనులు మిమ్మల్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు మీ సహ ఉద్యోగులతో, మీ పై అధికారులతో షేర్ చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల మార్పులు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రారంభంలో మీ వ్యాపారం చాలా మందకొడిగా సాగుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావడం లేదని నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. రాబో కాలంలో మీ వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. అయితే దీనికి మీరు ఇప్పటి నుంచి కృషి చేయటం చాలా అవసరం. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అంతగా అనుకూలంగా లేదు. ఈ సమయంలో మీకు మీ భాగస్వాములకి మధ్య పెట్టుబడుల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి అవి బిజినెస్ దెబ్బతినడానికి కారణమవుతాయి. అంతేకాకుండా మీకు మీ భాగస్వాములకి మధ్య అంతర్గత విభేదాలు తలెత్తుతాయి. తద్వారా మీ వ్యాపారం పతనమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బోర్డు మీటింగ్లో ఎదుటివారి యొక్క అభిప్రాయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి కార్యక్రమాల్లో భాగంగా మీ జీవితంలోకి మీ తలరాత మార్చే ఒక వ్యక్తి వస్తారు. తద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ లైఫ్లోకి వచ్చే ఆ వ్యక్తి మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తారు. మీకు అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి రాక మీ లైఫ్కు టర్నింగ్ పాయింట్ అవుతుంది. కుటుంబ పరంగా ఈ సమయంలో మీరు చాలా సంతృప్తి
ఆసక్తిగా ఉంటారు. ఎటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మీకు మీ పిల్లలకి మధ్య బంధం బలపడుతుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మీకు ఉన్న మానసిక ఒత్తిడంతా కూడా తొలగిపోతుంది. ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది. ఇక నేను లైఫ్లో ఏదైనా సాధించగలను, నాకు అండగా నా కుటుంబం ఉంది అనే నమ్మకం మీలో ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా నడుచుకుంటారు. ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీరు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతమవుతాయని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా సమసిపోతాయి. మీ తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా కుంగిపోయి ఉన్నారు. కానీ ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మీ తల్లిదండ్రులు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. వీరి ఆరోగ్యం మీ జీవితంలో వెలుగులను తీసుకువస్తుంది. అయితే ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం చేయటం ద్వారా మరిన్ని లాభాలను కూడా పొందుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి వీసా, పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది. అందువల్ల ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవాలి అనుకుంటున్న ఈ రాశి వారు ఈ సమయంలో కనుక ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. మీకు వచ్చిన ఈ ఉద్యోగం ద్వారా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం సూర్యదేవుడిని స్తుతించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. మీరు ఏదైనా పనిని బయటకు వెళ్ళేటప్పుడు మీ పూజా మందిరంలో విఘ్నేశ్వరుని పటం దగ్గర 2 అక్షంతలు వేసి 2 మీ తల మీద వేసుకుని బయటకు వెళ్ళడం ద్వారా ఆ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతాయి. హనుమాన్ చాలీసాను, విష్ణు సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. సోమవారం ఉపవాస నియమాలను పాటిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించడం ద్వారా పరమేశ్వరుని కృపను పొందుతారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించి తర్వాత మీరు కనకధార స్తోత్రం పఠించడం ద్వారా శుభాలు చేకూరుతాయి. ఈ విధంగా పఠించడం ద్వారా అపారమైన సిరి సంపదలను కూడా పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగజీవాలకు తృణధాన్యాలను, గింజలను ఆహారంగా పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఆవు నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజు చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి పూర్వీకుల ఆశీస్సులు కూడా తప్పకుండా లభిస్తాయి. ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు వేసుకుంటే ఆ ఇంట్లో నుంచి మంచి సువాసన రావడంతో పాటుగా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రం పఠించాలి. ఈ పారాయణ అపారమైన సంపదల కోసం చేస్తారు. సో చూశారు కదండి, నక్కతోక తొక్కినట్లే వీరి అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది. రేపటి నుంచి 2036 వరకు కూడా మకర రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేంటి, అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందటానికి ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.